దృష్టికి తీసుకొస్తున్నాను. ఇంకో రెండో ముఖ్యమైన విషయం అదేమిటంటే, ఈరోజు బలహీన వర్గాలు ఉన్నాయి, సామాజిక పీడనకు వ్యతిరేకంగా పోరాడాల్సి ఉంది. కానీ ఆర్థికంగా కూడా ఉన్న జీవితాన్ని మెరుగు చేసుకునే అవసరం కూడా మనకి ఈరోజు బలహీన వర్గాలకి, అంతో దళితులకి ఎక్కువ భాగానికి భూమి లేదు, ఆస్తిపాస్తులు లేవు, కష్టం చేసి శ్రమ చేసి బతకాల్సిన పరిస్థితి. కొద్దిగా గొప్ప చదువుకునే అవకాశం ఉంటే చదువుకుంటున్నారు. ఆ చదువుకున్న వాళ్ళకి రిజర్వేషన్ ఉన్న ఉద్యోగాలు రావడం లేదు. ఇక్కడ ఉద్యోగం ఉంటే రిజర్వేషన్, ఉద్యోగమే లేకపోతే రిజర్వేషన్ ఉంది. ఉద్యోగమే లేకపోతే రిజర్వేషన్ పెద్ద ఉపయోగం దొరుకుతుంది. ఈ రిజర్వేషన్లో మళ్ళీ ఏమి చేయడం తగాదు. మీ ముందు ఖాళీ కంచం పెట్టి కూర్చోబెట్టి మీరు ఎటువైపు నుంచి తింటారో మమ్మల్ని అడిగితే ఏముంటుంది? కంచమేమో ఖాళీది, ఇటు కూర్చొని తింటారా, అటు కూర్చొని తింటారా, ముందు కూర్చొని తింటారా, వెనక కూర్చొని తింటారా అని చెప్పి తగాద పెడితే ఇప్పుడు అట్లా ఉంది తగాద. ఈ తగాద ఎప్పుడు పరిష్కారం అవుతుంది? ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ ఇస్తే, ప్రభుత్వ రంగంలో రిజర్వేషన్ ఉంది, ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ ఉంది. అన్నింటిలో ఉంటే ఏదైనా కొద్దిగా న్యాయం జరుగుతుంది, లేకపోతే ఆ న్యాయం కూడా జరుగుతుంది. కానీ ఈ లోపల ఈ ఏబిసిడీలు పెట్టి మనం తనుకు వస్తాం. ఈ పిల్లలు కొద్ది కలవుద్ది, గాడి పంచుకున్న కలవుద్ది. ఆ రకంగా మనం కనుక్కుంటూనే ఉంటాం తప్ప ఆ గాడిని ఎవడో ఎగరేసుకుని పోతానే ఒక అటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. అందుకని ఈ సమస్యల మీద కూడా మన మీద వివక్ష, దుర్మార్గాలు, వీటి మీద పోరాటమే కాకుండా మన పిల్లలకు ఉపాధి, అలాగే బతకడానికి పనికొచ్చే